భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 5వ భాగం. పరాత్పరుడు అనంతుడు అయిన భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి యోగనిద్రాముద్రుడై మహాసముద్ర మధ్యంలో వటపత్రశాయిగా శయనించి ఉంటాడు. అది అన్ని అవతారాలకు మూల విరాట్టైన ఆదినారాయణుని దేదీప్యమానమైన దివ్య రూపం. ఆ దివ్య రూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభి కమలం నుండి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారం అనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. రెండవసారి యజ్ఞవరాహ దేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. 4వ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. 5వ అవతారం కపిలావతారం దేవహూతి కర్ధములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. 6వ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించాడు. 7వ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి అకూతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభూవ మన్వంతరాన్ని సంరక్షించాడు. 8వ రూపంలో నాభికి మేరుదేవి యందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 9వ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి అయి భూదేవిని గోవుగా భావించి సర్వ ఔషధులను పితికాడు. 10వదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రలయంలో నావపై ఎక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశపుని రూపుమాపాడు. 15వ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో మధాంధులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు. 17వసారి వేదవ్యాసుడై అల్ప ప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపజేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్ర బంధనాన్ని వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అనే విధంగా ధర్మాచరణ గావించి ఆదర్శ మానవ జీవితాన్ని అందించాడు. 19వ అవతారంలో బలరామునిగా 20వ అవతారంలో శ్రీకృష్ణ పరమాత్మగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21వసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమూహపరిచి ఓడిస్తాడు. 22వ పర్యాయం కలికి రూపంలో విష్ణు యశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు: శ్రీమన్నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకులైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలే వాళ్ళు దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశాలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీ మహావిష్ణువు తానే అవతరించాడు కదా. ప్రతి యుగంలో రాకాసుల చేష్టలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయంలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు తప్పక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో వింటాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ప్రాకృత రూపరహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు అయిన జీవునికి మహదాతులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు గాలియందు పైకి లేచిన దుమారాన్ని ఆరోపించినట్లు అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు. దేవుని కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది వినిపించనిది అయిన జీవాత్మ యొక్క ఉత్క్రాంతి గమనాగమనాల వల్ల మళ్ళీ మళ్ళీ జనిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పించబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మసంధ దర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి కట్టలేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడని తత్వవేత్తలు వివరిస్తారు అని సూతుడు మళ్ళీ చెప్పసాగాడు. చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలు ఆయనను అంటవు. సమస్త జీవుల చిత్తములలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెతికి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనే లేవు. ఈ సకల భువనాలన్నీ తన అమోఘమైన లీలా విలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కానీ తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాడు. సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలా విలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకొని ఆనందించి అభినందించలేనట్లే
వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్కశాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా భగవంతుని సత్య స్వరూపాన్ని మనస్సు చేత కానీ వాక్కుల చేత కానీ ఇంత అని గ్రహింపలేడు. మర్మము అన్నది కొంచెం కూడా లేకుండా ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు బ్రహ్మాదులకు సైతం అందుకోని శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది, సర్వ పురాణాలలోనూ ప్రధానమైనది. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. ఇలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీ శుకబ్రహ్మ చేత చదివింపచేశాడు. సమస్త వేదాల ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో ముని గణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్ మహారాజు అడగగా మోక్షప్రదాయని అయిన భాగవతాన్ని పరీక్షిన్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్పాడు అని సెలవిచ్చారు సూత మహర్షి. ఓం తత్సత్.